హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ లంచ్ చేద్దాం, వచ్చేయండి. బాయిల్డ్ ఎగ్స్, టమాటా వంకాయ బంగాళదుంప కర్రీ, తర్వాత రైస్, తర్వాత నిన్న మిగిలిపోయిన నాన్ వెజ్ కర్రీ, అందులోకి చపాతీలు. ఫస్ట్ చపాతీ బీఫ్ కర్రీ టేస్ట్ చేస్తారు. చెక్క లవంగాలు వేసి బాగా చారు పెట్టానండి ఘాటుగా. ఈ వర్షానికి జలుబు దగ్గులుంటే దెబ్బగా తగ్గిపోతుంది. చూడండి ఎలా తింటున్నారో, సూపర్గా ఉందంటండి. చపాతీ ముందే చేసి పెట్టేళ్ళకి గట్టిగా అయిపోయింది. చపాతీ మెత్తగా రావడానికి టిప్స్ చెప్పండి ఫ్రెండ్స్ నాకు. సూపర్ ఉందంట. ఇప్పుడు రైస్, చపాతీలు ఎంత ఉన్నా వేరే ఏమున్నా రైస్ లేనిది మా వారికి తిన్నట్టే ఉండదు. తర్వాత వంకాయ బంగాళదుంప, వంకాయ చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. సిమ్లో పెట్టి బాగా ఉడకనిచ్చాను. తర్వాత ఎగ్స్, ఆ తర్వాత కర్రీ వేసేసాను. మా వారికి ఇస్తున్నాను, తిని టేస్ట్ చెప్తారు ఇప్పుడు. మా వారికి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి, కాకపోతే రేర్గా తింటారు. అది కూడా కర్రీ బాగా నచ్చాలి. ఇప్పుడు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తారు తనే. నచ్చిందంటండి, బాగా వచ్చిందంట. గుడ్డు చూడండి కొరుక్కొని ఎలా తింటున్నాడో, అమ్మ అని తింటున్నారు. తిని సూపర్గా ఉందంటున్నారు. ఒకటి సరిపోదు, మళ్ళీ మా వారికి 2 గుడ్లు కావాలి. ఇప్పుడు నాన్ వెజ్ కర్రీ. ఈ కర్రీ ఎప్పుడు వారంలో ఎన్ని విధాలుగా వండి పెట్టినా చక్కగా తింటాడండి. అంత ఇష్టం అండి బీఫ్ కర్రీస్ అంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వంకాయ బంగాళదుంప కర్రీతో నేను దమ్దమ్లాడివ్వాలి. సూపర్ ఉంది.